హలో, ఏడున్నావు? నువ్వు ఇంటికి రావా? లేదు, ఈ రోజు కూడా రాలేను. 3 రోజులైంది. 3 రోజుల నుంచి ఇంటికే రాలేదు నువ్వు. అది ఉండని గానీ నీ అకౌంట్లో 50,000 పంపించిన వచ్చినాయా? డబ్బులైతే వచ్చినాయి. నువ్వు ఇంటికి ఎందుకు రావట్లేదు చెప్పు నాని. నేను వచ్చే కన్నా నీ అకౌంట్లో డబ్బులుంటే చాలు కదా. నేను ఎప్పుడు గుర్తుకు రానా నీకు? ఎందుకు గుర్తుకొస్తావు? 5 రోజులైతుంది ఇంటికి రాక. ఇవి తీసుకో. ఇవెందుకు? నీ ఫేవరెట్ వస్తువు కదా. నేనేం చేయను నాని ఇంత డబ్బులు తీసుకొని? నాకేం తెలుసు, ఏమన్నా చేసుకో. నేను ఆంధ్రాకి వెళ్ళాలి, రెడీ అవ్వాలి ఇప్పుడు. ఇప్పుడే కదా నాని నువ్వు వచ్చింది. నేను పోవడానికే వచ్చిన. నీకు మెంటలా? 5 రోజులు అవుతుంది ఇంటికి రాక. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. నేను పని చేయడానికి పోయినా, తిరగడానికి కాదు. పని 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 ఏం చేస్తావా పనిని? పని చేస్తేనే కదా డబ్బులు వస్తాయి. ఏం చేయాలా డబ్బుని? నువ్వు లేంది. ఏం చెప్పినావు? ఇంకోసారి చెప్పు. ఏంది ఇంత తొందరగా వచ్చినావు? అవును, అది నా భార్యతోని కొద్దిగా టైం స్పెండ్ చేద్దామని వచ్చిన. ఇంకా కొద్దిసేపు పని చేయకూడదా? డబ్బులు ఎక్కువ వస్తుంటే కదా. అమ్ములు, డబ్బులు అంత ఇంపార్టెంట్ కాదు అమ్ములు. ఫ్యామిలీతో గడిపే టైం కూడా ఇంపార్టెంటే కదా. డబ్బులు లేక ఎన్ని అవస్థలు పడుతున్నామో తెలియదా? డబ్బులే చాలా ఇంపార్టెంట్. ఇంకోసారి చెప్పు, నీకు డబ్బులే కావాలనా లేకపోతే ఫ్యామిలీతో గడిపే ప్రేమ కావాలనా? నాకు డబ్బులే ఇంపార్టెంట్. డబ్బులే కావాలి. ఇప్పుడు ఏమైంది? నీకు కావాల్సింది దొరుకుతుంది కదా. నన్ను క్షమించు నాని, చాలా తప్పైపోయింది. నాకు అర్థమైంది నాని, నువ్వేం చెప్పదలుచుకున్నావో. నేనేం చేయాలి అంత డబ్బులు పెట్టుకొని నువ్వు నా పక్కన లేనిది? ఒక మాట చెప్పనా అమ్ములు, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోగలం, కానీ బంధం పోతే మళ్ళీ తిరిగి పొందలేము అమ్ములు.